నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాన్ని గౌరవించు. అదే సనాతన ధర్మం. మాజీ జడ్జి వేషంలో ఉన్న పేటీఎం కుక్కది. ఓపెన్గా చెప్తున్నాను నేను. దీని అంతటికి కారణం ఫండ్స్. డబ్బు ఇస్తున్నారు వాళ్ళకి. రాజకీయాల కోసం కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఇలాంటి ఎన్ని కుక్కల్ని లోపలేసినా I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can. సనాతన ధర్మం మీద మురిగే కుక్కల్ని, ఇలాంటి వాళ్ళు కాదు, ఇలా ఈ కుక్కల్ని కాదు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సింది. వీళ్ళ వెనకాల ఉండి రెచ్చగొడుతున్న మేధావుల్ని ముందు శిక్షించాలి. లేకపోతే ప్రతి ఒక్కడూ సనాతన ధర్మాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కించిపెట్టడమే. అసలు సనాతన ధర్మం అంటే ఏంటిరా? ఈ హిందూ దేశంలో అందరూ ఒకటే, ప్రతి కులం మతం అంతా ఒకటే, సమానంగా ఉండాలి అన్నదే సనాతన ధర్మం. నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాన్ని గౌరవించు. ఇంతకన్నా ఏముందిరా మానవత్వం అంటే? అదే సనాతన ధర్మం. తిట్టేస్తారా మీ ఇష్టం ఉన్నట్టు? వెకిలి చేష్టలు చేస్తారా? ఈరోజు కేసులు పెడితే హలో లక్షణ బాబోయ్ బాబోయ్ కేసులు పెట్టేస్తున్నారు. ఏంద్రా పేటీఎం బ్యాచ్ ఎందుకు తయారవుతుంది ఇలాగ? మన స్టేట్కు పెట్టిన దౌర్భాగ్యం ఇది. రాజకీయాల కోసం కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నాయకులు ముసుగుల ముందు బయటకు తీయాలి మీరు. ఇలాంటి ఎన్ని కుక్కల్ని లోపలేసినా మెయిన్ కుక్క బయటకు వచ్చేదాకా ఈ మారవు. మా ఆంధ్ర మీద పడి ఏడుస్తున్నారు ఏంద్రా పులోమని కుక్కల్లాగా బౌ 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 ఉరిగేస్తున్నారు ఊరికే. ఏంట్రా మాకు ఈ కర్మ? మీ మతాల గురించి ఎవడు మాట్లాడలేదే. ఏ హిందువు తిట్టడే, ప్రేమగానే చూస్తాడే. ఎందుకురా మాకు ఈ దౌర్భాగ్యం? మీకు ఇష్టం లేకపోతే కొండి, మీకు కావాల్సిన ఏరియాకి కొండి, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? దీని అంతటికి కారణం ఫండ్స్. డబ్బు ఇస్తున్నారు వాళ్ళకి. అందుకే ఈ కుక్కలన్నీ మురుగుతున్నాయి. ఎవడి ప్రశ్న రావణ్? రాజకీయ ఇంటెన్షన్ కనపట్లా ఇందులో. కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే విమర్శించినాడంటే ఈ బ్యాచ్ల కింద పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఎంతమంది బ్యాచ్? ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నాలి కురుక్కుని నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి ఆగాడా? తెలంగాణలో మీటింగ్ పెట్టి బుడబొక్కలు అందరి చేత ఇంకా భయంకరంగా తిట్టించాడు. ఇంటెన్షన్ ఏంటి? ఎవడి ప్రకాష్ రాజ్? ఏంది గ్రూపు? ఈ గ్రూపులను ఛేదించకపోతే స్టేట్ డెవలప్ అవ్వడం కష్టం. వీళ్ళందరూ ఒక ఎత్తు. మాజీ జడ్జి ఒక ఆయన ఉన్నాడు మనకి. మాజీ జడ్జి వేషంలో ఉన్న పేటీఎం కుక్కది. ఓపెన్గా చెప్తున్నాను నేను. పబ్లిక్గా వాడే చెప్తున్నాడు. నేను చంద్రబాబుకి 5 సీట్లు 5 కోట్లు అడిగాను, ఎవరన్నాడు కాబట్టి మారిపోయాను. సిగ్గు శరం లేకుండా వాడిని వెనకేసుకొస్తున్న జనాన్ని అనాలి. సిగ్గుందరా మీకు? వాడిని వెనకేసుకొస్తారేంద్రా? పబ్లిక్గా నేను పేటీఎం అడిగానని చెప్పాడు మీటింగ్లో. చెప్తే పబ్లిక్ ఇంటర్వ్యూలో చెప్పాడు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మీకు? తప్పు. స్టేట్ ఫస్ట్. ప్రకాష్ రాజుల్ని, ఈ రావణాసురుల్ని, ఫేక్ కోర్టుల్ని, వీళ్ళ ముసుగులన్నీ ఎలాగా బయటపడిపోయినాయి. ముందు వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయాలి. లేకపోతే బయట ఉంటే వీళ్ళ కొమ్మర పురుగులు తొలుస్తూనే ఉంటారు కింద నుంచి. నోట్ మై వర్డ్స్, కొమ్మర పురుగులు. మనకు తెలియకుండానే దూరేసి మొత్తం వ్యవస్థను చల్లాచెదురు చేసేస్తారు వాళ్ళు. అటువంటి బ్యాచ్ ఇది. మేధావులు ముసుగులో ఉన్న రాక్షసులు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి.